సి లాంగ్వేజ్ అన్నది బేసిక్, ఎంబెడెడ్ సి అన్నది హార్డ్వేర్ డివైజెస్ లో యూజ్ చేయడానికి యూజ్ చేస్తాం. C++ ఇప్పుడు మనం ఇది చూస్తుంది నార్మల్ క్యాలిక్యులేటర్, ఇంజనీరింగ్ క్యాలిక్యులేటర్ అని సపరేట్ గా ఉంటది అనమాట. మనం ఇంజనీరింగ్ చదివేటప్పుడు క్యాల్సి అంటాం. సో దానికి C++ ప్రోగ్రామింగ్ యూజ్ చేస్తారన్నమాట. సో బ్యాక్గ్రౌండ్ లో ఇది రన్ అవుతుంది. ఇదేం చేస్తుంది, మీరు ఎప్పుడైతే ఇట్లాగా 2 నెంబర్స్ సెలెక్ట్ చేసి దానికి ఆపరేషన్ కింద ఎలాగా ప్లస్ సింబల్ ఇచ్చారనుకోండి, సో ఇక్కడ మనం ముందే కోడ్ రాస్తాం. ఏమని, మనం ఏదైతే సింబల్ ఇస్తామో ఆపరేటర్ ఈక్వల్ టు ప్లస్ అంటే అప్పుడు ఈ 2 నెంబర్స్ ని యాడ్ చేయమని ఇస్తాం. అదే మైనస్ ఇచ్చామనుకోండి, అప్పుడు 2 ఫస్ట్ నెంబర్ లో నుంచి సెకండ్ నెంబర్ మైనస్ చేయమంటాం. అట్లాగే ఇంటూ ఇస్తే మల్టిప్లై చేయమంటాం, డివిజన్ ఇస్తే. సో ఈ కోడ్ అంతా ఇఫ్, ఎల్ఇఫ్, ఎల్స్ ఈ బ్లాక్స్ లో రాసి ఉంటది అనమాట. సో బ్యాక్గ్రౌండ్ లో ఈ టైప్ లో రన్ అవుతూ ఉంటది. సో ఇలాగ లాజిక్స్ రాయటం గనక వస్తే ప్రతిదీ ఈజీగా అర్థమవుతుంది.